సార్ వాళ్ళే పిఎస్ పోతున్నారు సార్. ప్రిన్సిపల్ తో మాట్లాడాలి. ప్రిన్సిపల్ ఎవరు లేరు సార్, ఆడున్నారు పోలు సార్. ఆడ మాట్లాడాలన్నా కదా నేను ప్రిన్సిపల్ తోని. ఇప్పుడు వీళ్ళందరూ ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పోతున్నారు. ప్రిన్సిపల్ వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. నన్ను ఎందుకు ఆపుతున్నారు? ఎవరు టీఆర్ఎస్? వాళ్ళ కండువాలు ఏమున్నాయి? మేము ఏమైనా కొట్లాడే చేస్తున్నాం ఐడా? ప్రిన్సిపల్ పిలవండి. మరి ఆడెవడో కనబడ్డాడు, ఆడోడు ప్రతిసారి ఇదే. పిల్లలు చచ్చిపోయినప్పుడల్లా మీరు పిల్లల సైడ్ ఉంటారు. పోరంబోకు ప్రిన్సిపల్ గానే చేస్తారు. ప్రిన్సిపల్ తో మాట్లాడాలి. విలువని బయట విలువని 4 ప్రశ్నలు అడతాం. వీళ్ళు అంటున్నారు, ప్రిన్సిపల్ అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ చావులన్నిటికీ మీకు సంబంధం ఏదో ఉంది. ఎందుకంటే 3 సావులైనా మీ పోలీస్ స్టేషన్ లా ఏమైనా బాధ లేదు. ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, ఎఫ్ఐఆర్ కూడా తీసి చూపించాలా? ఆ ప్రిన్సిపల్ ఎవరో 2 నిమిషాలు మాట్లాడతాం. ఏమైంది? ఇప్పుడే లోపల ఉన్నాడు, అప్పుడు బయట సెట్ అయినా. మీకు కూడా పిల్లలు ఉన్నారు. ఇట్లాంటి కాలేజీలో లేస్తారా మీరు? ఇట్లాంటి కాలేజీలో లేదు చంపుకుంటారా మీ పిల్లల్ని? మీ పిల్లలకి ఏమన్నా అయితే గిట్లనే బాధపడతారా? అదేనండి, మీ పిల్లలతోని అని ఒక మాట అంటేనే మీకు అంత బాధ అనిపిస్తుంది. పిల్లలు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చనిపోయారు, 3 హ్యాంగ్ అని రాసి పడేసారు. అరే ఇప్పుడు మన ముందు వెళ్ళిందంట, మన ముందు పోయిందంటు. కాలేజ్ దగ్గర మన పోలీస్ స్టేషన్ దగ్గర వినరు. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే కూడా అక్కడ అంటే ఇన్వెస్టిగేషన్ ఏం చేసిర్రు? మీ సిఐ తో మాట్లాడితే పొద్దున 6 గంటలకు రమ్మంటుండు. సీఎం ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే పొద్దున 6 గంటలకు రమ్మంటారా? మినిస్టర్ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే గిట్లనే పొద్దున 6 గంటలకు రమ్మంటారా? నేను ఆయన నా ప్రశ్న అడుగుతా, అడిగే టైంలో అడుగుతా. ఇప్పుడు ఆడ ఎవిడెన్స్ ఏం పెట్టారు మాకు చూపియండి. మేము ప్రిన్సిపల్ ని పిలిపియండి, 2 నిమిషాలు మాట్లాడతాం. ప్రిన్సిపల్ ని పిలిపియండి, 2 నిమిషాలు మాట్లాడతాం. ఇప్పుడే వీళ్ళేమో బయటకు పోయారు అంటారు. ఆ పిల్లగాడేమో వాళ్ళు ప్రిన్సిపల్ కాదని అంటారు. ఏంది ఏ బాబు రా, ఇందా కార్లో పోయిన వాళ్ళు ఎవరు? అన్న ప్రిన్సిపల్ ఉన్నాడా? ప్రిన్సిపల్ తోనే ఇప్పుడు ఏదో మీ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కదా సార్, మనం వచ్చినప్పుడు ప్రిన్సిపల్ అక్కడ ఉన్నారని చెప్పిన సారే.